హాయ్ గైస్, వెల్కమ్ టు సైన్మాలోకం. ఈరోజు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నామా. ఆ సిరీస్ పేరు ఏంటంటే సైన్మా అప్డేట్స్. ఏంటంటే ఎవ్రీడే మోస్ట్లీ ఏదో ఒక వీడియో రిలేటెడ్ టు మూవీ అప్డేట్స్ పోస్ట్ చేస్తాను ఈవినింగ్ 5 or 6 లోపల. ఒక గంట అటు ఇటు అవ్వచ్చు, ఏమనుకోకండి. తర్వాత దీనిలో కవర్ చేసే టాపిక్ ఏంటంటే అప్కమింగ్ ఫ్రైడే ఏం రిలీజెస్ ఉన్నాయి, తర్వాత ఎవ్రీ థర్స్డే ఓటీటీస్ రిలీజెస్ కూడా అప్డేట్ చేస్తుంటాను. సో బ్లెస్ మీ ఫ్రెండ్స్, ఈ సిరీస్ని కూడా బాగా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఇక న్యూ మూవీస్ రిలీజెస్ విషయానికి వస్తే, ఈ ఫ్రైడే అనగా సెప్టెంబర్ 19కి థియేటర్లో రిలీజ్ అవ్వబోయే సినిమాల లిస్ట్ వచ్చేసి, ఫస్ట్ తెలుగు చూస్తే ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు. నిజమే, ఎందుకంటే ట్రైలరే 6 minutes ఉంది. అంత లెంత్ ఉన్న ట్రైలర్ కూడా ఎవరు చూసుండరు, రిలీజ్ కూడా చేసుండరు. బట్ మ్యాటర్ ఏంటంటే కట్ లేకుండా 100 minutes డ్యూరేషన్తో సింగిల్ షాట్లో షూట్ చేసిన సినిమాని ప్రమోట్ చేశారు. కాబట్టి ఏమవుద్దో చూడాలి మరి. నెక్స్ట్ బ్యూటీ అని కొత్త సినిమా రాబోతోంది. అంకిత్ కోయా మెయిన్ లీడ్ గా ఈ మూవీని ఫ్రైడే రిలీజ్ చేస్తున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే థర్స్డే, ఈ రోజే ప్రీమియర్స్ కూడా లిమిటెడ్ ప్లేసెస్ లో వేస్తున్నారని చెప్పేసి ఒక స్ట్రాంగ్ బజ్ నడిచింది, అండ్ అది కన్ఫర్మ్ కూడా అయింది. ఈ రోజే బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేశారు. మంచిది. ఇక తమిళ నుంచి 2 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి భద్రకాళి అని విజయ్ ఆంటనీ ఫేమ్ మూవీ, ఇంకొకటి టనల్ అని అథర్వ మురళి మెయిన్ లీడ్ గా చేస్తున్న మూవీ రిలీజ్ అవబోతున్నాయి. ఓకే నెక్స్ట్ మూవీస్ అప్డేట్స్ విషయానికి వస్తే, కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ 21st సెప్టెంబర్ రాబోతోందని స్ట్రాంగ్ రూమర్స్ వస్తున్నాయి. నాట్ షూర్, బట్ ఈవెన్ 21st సెప్టెంబర్ కంటే ముందే కూడా దించాలని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓజీ, అదే మన ఓజాస్ గంభీర మూవీ ప్రీమియర్స్ ఉండవని కన్ఫర్మ్ అయింది. కానీ 1 AM షోస్ 4 AM షోస్ పక్కాగా ఉంటాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ జీవో కూడా రిలీజ్ చేశారు. తెలంగాణది మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ వచ్చే 1 week లో పక్కా రిలీజ్ అయిపోతుంది. అండ్ ట్రైలర్ కూడా 18th సెప్టెంబర్ అని టాక్. ఇప్పుడు ఇడ్లీ కొట్టు, ఈ పదం మీరు బాగానే వినుంటారు డైలీ లైఫ్లో. ఇప్పుడు అదే ఒక మూవీ టైటిల్గా వస్తున్నారు ధనుష్. 1st అక్టోబర్ రిలీజ్ అని అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసేసారు. అండ్ సైలెంట్గా తమిళనాడులో చిన్న ఆడియో లాంచ్ కూడా జరిగిపోయింది. సుధీర్ బాబు కొత్త మూవీ జటాధర అనే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 7th నవంబర్ రిలీజ్ అని అఫీషియల్ పోస్టర్లో మెన్షన్ చేస్తున్నారు. బట్ కింద డిస్క్లైమర్ ఏమి ఇచ్చారంటే ఓన్లీ తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే రిలీజ్ ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు. పౌర్ణమి స్టారింగ్ ప్రభాస్, త్రిష అండ్ చార్మి, మీకు తెలిసే ఉంటుంది. ఈ సెప్టెంబర్ 19th ఈ వచ్చే ఫ్రైడేనే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా వందే, పేరు కొత్తగా ఉంది కదా. ఇప్పుడు ఈ పేరుతో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బయోపిక్ తీయబోతున్నారు. లీడ్ యాక్టర్ గా ఉన్ని ముకుందన్ యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇది క్రాంతి కుమార్ గారి డైరెక్షన్ లో రాబోతుంది. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ అనే సంస్థ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. టెక్నికల్ గా కూడా సూపర్ స్ట్రాంగ్ ఉంది ఈ మూవీ టీము. మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సు, తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఇలా మొత్తం అంతా టాప్ నాచ్ టెక్నీషియన్స్ తో నిండిపోయింది. అండ్ మూవీని కూడా నియర్లీ 18 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయబోతున్నారు, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. కర్ణాటక హైకోర్టులో హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాళ్ళు ఒక కౌన్సిల్ టీమ్ గా ఒక పిటిషన్ వేశారు. మ్యాటర్ ఏంటంటే టికెట్ ప్రైసెస్ ఉన్నాయి కదా, ఆ ప్రైసెస్ ని డిసైడ్ చేయాలి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అంట. గవర్నమెంట్ ఇందులో ఇంటర్ఫియర్ అవ్వకూడదని హోంబలే వాళ్ళు వాళ్ళ తరఫు లాయర్ నుంచి కన్సర్న్ ని రైజ్ చేశారు కోర్టులో. ఈ కేసుకి తీర్పు ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి 23rd సెప్టెంబర్ వస్తుందని కోర్టు డిక్లేర్ చేసింది. చూడాలి మరి ఏమవుతుందో. ప్రొడ్యూసర్స్ కి ఫేవర్ గా జడ్జ్మెంట్ వస్తే మాత్రం ఇంకా తెలుగు ప్రొడ్యూసర్స్ ని ఎవ్వరూ ఆపలేరు. ఫైనల్ గా ఓటీటీ అప్డేట్స్ రిలీజెస్ కి వస్తే, ద ట్రైల్ సీజన్ 2 జియో హాట్స్టార్ లో 19th నుంచి అవైలబుల్ ఉంటుంది.
నెక్స్ట్ మాతొండ హేలువే అనే కన్నడ ఫిలిం కూడా 19th నుంచి సన్ నెక్స్ట్ యాప్లో అవైలబుల్ ఉంటుంది. ఇక ఆ నెక్స్ట్ వచ్చేసి హౌస్ మేట్స్ అనే తమిళ సినిమా కూడా 19th నుంచి G5 యాప్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇళయరాజా గారి కాపీ రైట్ స్ట్రైక్స్ ఇష్యూ అనేది కోర్టులో ఇంకా ఉండడం వల్ల గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని మొత్తం ఇండియా రీజన్లో నెట్ఫ్లిక్స్ హైడ్ చేసింది. రిమైనింగ్ మిగతా కంట్రీస్లో మాత్రం అవైలబుల్ ఉంది. ఇది మరి ఈ వీక్ అప్డేట్స్. సో వచ్చే వారం కొత్త ఓటీటీ అప్డేట్స్ మళ్ళీ నెక్స్ట్ థర్స్డే చెప్తాను. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఐదర్ అక్కడే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను, లేదా నెక్స్ట్ వీక్ ఆర్ఎల్స్ నెక్స్ట్ డే వచ్చే వీడియోలో ఆ టాపిక్ని కవర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. బట్ రిమైనింగ్ మూవీ అప్డేట్స్ మాత్రం ఎల్లుండి సాటర్డే నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్గా వస్తాయి. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.